మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ చావా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన చావా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రిజల్ట్స్ చూస్తుంది. థియేటర్ కు వచ్చి సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో సంభాజీ మహారాజ్ గురించి చరిత్రలో పాఠ్య పుస్తకాల్లో ఎందుకు పెద్దగా ప్రస్తావన లేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిజానికి చరిత్రలో ఛత్రపతి శివాజీకి ఉన్న చోటు మరో మరాఠా నాయకుడికి కనిపించదు. శివాజీ, సంభాజీ తర్వాత ఛత్రపతి రాజారాం, షాహు మహారాజ్, పిష్వా బాజీరావు, రఘునాథరావు ఇలా చాలా మంది మరాఠా వీరులు ఉన్నారు. వారి పాలన పోరాటాలు పెద్దగా తెరపైకి రాలేదు. సంజయ్ లీలా పిష్వా బాజీరావు జీవితాన్ని తీశాడు, కానీ ప్రేమ కథకి పెద్దపీట వేశాడు. ఇప్పుడు సంభాజీ జీవితంపై చావాగా వచ్చింది. దీంతో సంభాజీ చరిత్రపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఆయన చరిత్రని ఓ గ్లింప్స్ లా తెలియజేసే కథనమిది. హిందూ ధర్మ రాజ్యంలో సర్వమత సమానత్వం, ఆసేతు హిమాచలం, రెపరెపలాడే ధర్మ పతాకం. ఇది ఛత్రపతి శివాజీ కన్నకల. అది నిజం చేసే క్రమంలో ప్రాణాలర్పించిన ధర్మయోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ. సంభాజీ 16 ఏళ్ల నూనూగు మీసాల యవ్వనంలోనే ఖడ్గం ధరించి కథన రంగాన దూకాడు. రామ్నగర్లో మొఘలాయ్ పాలకులపై భీకరంగా యుద్ధం చేసి శత్రువును తరిమికొట్టాడు. 1675-76లో కొంకణ తీరంలో పోర్చుగీస్ మూకల్ని సముద్రం ఆవలికి తరిమాడు. కర్ణాటకలో నిజాం మొఘల్ సేనలకు తన వీరత్వాన్ని చవిచూపాడు. సర్వమత సమానత్వంతో సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మసూర్యుడు శివాజీ మహారాజ్ 1680లో అస్తమించాడు. దీన్ని సదవకాశంగా తీసుకుని తన అపార సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి సంసిద్ధుడయ్యాడు ఔరంగజేబ్. ఆలయాలు కూల్చవలసిందిగా ఆదేశించాడు. ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు. ఈ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధభేరి మోగించాడు సంభాజీ మహారాజ్. మధ్య భారతంలో బుందేల్ ప్రజలు ఔరంగజేబ్ మూకలపై తిరుగుబాటు చేశారు. మధురలోని జాట్లు, రాజస్థాన్కు చెందిన రాజపుత్రులు ముష్కర మూకల్ని కంగు తినిపించారు. శివాజీ వేసిన పునాదులు మరింత పటిష్టం చేస్తూ సంభాజీ మహారాజ్ ధర్మయుద్ధాలు సాగించాడు. దెబ్బకి దెబ్బతీస్తూ మొఘలాయులని మట్టు పెట్టాడు. సంభాజీని ఔరంగజేబ్ చాలా తక్కువగా అంచనా వేశాడు. శివాజీ మరణంతో ఇక మరాఠాల రాజ్యం తనకే బోధ్యమనుకున్నాడు. హిందూ సామ్రాజ్యాన్ని తాను శాశ్వతంగా అంతం చేయగలనని విర్రవీగాడు. సంభాజీ మహారాజ్ తన నాయనమ్మ జిజియాబాయి వద్ద పెరిగాడు. ఆమె శిక్షణలో నపరన రాప ధర్మాన్ని జీర్ణించుకున్నాడు. తండ్రి బాటలోనే తన సేనలను నడిపించాడు. మొఘలాయులను ముప్పు తిప్పలు పెట్టాడు. సంభాజీ దాటికి తట్టుకోలేక ఔరంగజేబ్ 27 ఏళ్ల పాటు ఉత్తర భారతదేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. అతి స్వల్ప కాలంలోనే సంభాజీ మెరుపు వీరుడ్లా విజృంభించాడు. కొంకణ తీరంలో బలవంతపు మత మార్పిళ్లతో హిందువులను హింసిస్తున్న బుడత కీచుల్ని తరిమికొట్టాడు. సంభాజీ పోరాట వల్లనే హిందూ ధర్మరాజ్యం వేళ్లను కొని నిలుస్తుంది. అంతేకాదు, అటు మహారాష్ట్ర నుండి ఉత్తరాదికి, ఇటు దక్షిణాన ఆర్కట్ వరకు విస్తరించింది. ఔరంగజేబ్ 8 లక్షల మంది సైన్యంతో చేసిన దండయాత్రలను వీరోచితంగా తిప్పికొట్టాడు సంభాజీ. ఔరంగజేబ్ హిందూ ధర్మ రాజ్యాన్ని నాశనం చేయడానికి కక్షగట్టాడు. తన సమస్త బలగాలను, యుద్ధాలను మరాఠాల మీదే కేంద్రీకరించాడు. అయినా సంభాజీ ధర్మ పోరాటాలు కొనసాగించాడు. సంభాజీ యుద్ధాల కారణంగానే బుందేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు మొఘలాయుల బారిన పడకుండా మనుగడ సాగించాయి. మొఘల్ సైన్యాలు భారీ ఎత్తున నాసిక్ చేరుకున్నాయి. నాసిక్ నుండి చొరబడి తమ సామ్రాజ్యాన్ని విస్తరించే వ్యూహం వేశాయి. ఔరంగజేబ్ సేనలు 5 ఏళ్ల పాటు ఎన్ని దొంగ యుద్ధాలు చేసినా ధర్మవీరులు వీటన్నిటినీ తిప్పికొట్టారు. హిందూ యోధుల ఎదురు దాడులతో మొఘలాయులకు చుక్కలు చూపించారు. తండ్రి నుండి నేర్చుకున్న గెరిల్లా పద్ధతులతో శత్రువులను ముప్పు తిప్పలు పెట్టాడు సంభాజీ. కొంకణ తీరంలో పోర్చుగీస్ వారు హిందువులను బెదిరించి డబ్బు ఎరచూపి క్రైస్తవంలోకి మారుస్తున్నారు. ఈ సమాచారం సంభాజీకి అందింది. సంభాజీ ఉగ్రుడయ్యాడు. బుడత కీచుల్ని యుద్ధంలో తరిమికొట్టాడు. అలాగే దక్షిణ కొంకణలో సంగమేశ్వర్, రాజాపూర్, పన్వాలా, మల్కాపూర్, ప్రగడ్, కోపాల్, బహదూర్ బండా, సిర్వోలి మొదలైన కోటలు నిలబెట్టుకోవడానికి నిరంతరం మొఘలాయులతో పోరాడాడు. మొఘలాయులు అనేక మంది హిందువులను హింసించి వేధించి మతం మార్చారు. వారు తిరిగి హిందూ మతంలోకి వస్తామన్నా బ్రాహ్మణులు అంగీకరించలేదు. వెంటనే స్పందించిన సంభాజీ అటువంటి వారు తిరిగి స్వీయ మత ధర్మంలోకి రావడానికి తన ప్రభుత్వంలో ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అలా రీకన్వర్షన్ కోసం మొట్టమొదటిగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన ధర్మ ప్రభువు సంభాజీ. 1689వ సంవత్సరం కొంకణ ప్రాంతంలోని సంగమేశ్వర్ వద్ద ఒక గ్రామంలో సంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశమయ్యాడు.
సంభాజీ బావమర్ది యశోబాయి సోదరుడు గానోజీ షిర్కీ అత్యంత హేయమైన ద్రోహానికి ఒడిగట్టాడు. ఈ సమాచారం కొన్ని రోజుల ముందుగానే మొఘలాయుల కమాండర్ ముఖర్బన్ ఖాన్కు అందించాడు. మొఘలాయులతో చేతులు కలిపి పథకం ప్రకారం సంభాజీ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ యుద్ధంలో సంభాజీని అతడి సలహాదారుడు కవి కలష్ను బందీలుగా పట్టుకున్నారు. యుద్ధంలో ఓడిపోవడం వల్ల కాదు, గానోజీ షిర్కీ ద్రోహం వల్ల సంభాజీ, ఆయన మంత్రి కవి కలష్ ఔరంగజేబ్ ఎదుట సంఖ్యలతో బందీలుగా నిలబడ్డారు. ఇస్లాం మతం స్వీకరిస్తే ప్రాణాలతో వదిలేస్తానన్నాడు ఔరంగజేబ్. మొఘలాయుల పాలబడకుండా దాచిన గుప్త నిధుల గురించి చెప్పమన్నాడు. తమ కళ్ళు పీకినా నాలుక కోసినా హిందూగానే జీవిస్తామంటూ హరహర మహాదేవ్ నినాదం చేశారు సంభాజీ కవి కలష్. హిందూ ధర్మం అనాది, అది అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుందని, తాము మరణించిన సత్యం ధర్మం జయిస్తాయని హరహర మహాదేవ్ నినాదాలు చేస్తూ సంభాజీ మహారాజ్ మంత్రి కవి కలష్ అమరులయ్యారు.